కోఆర్డినేటర్స్ మనం. అందుకనే ఎవరికి లేని ఆర్డినేషన్ మనకి ఇస్తారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ప్రతి సేవకునికి ఏమిస్తారండి? ఆర్డినేషన్ ఇస్తారు. ఆర్డినేషన్ లేకుండా సేవకుడు అనడానికి లేదు. అంతేనే కదండి. ఎందుకు మనకు ఆర్డినేషన్ అంటే మనము దేవునికి ప్రజలకు మధ్యలో ఉండి ఇక్కడిది అక్కడికి అక్కడిది ఇక్కడికి చెప్పిన దేవుని స్తోత్రం. కొంతమంది ప్రవక్తలు దేవుని యొద్ద నుంచి మాట తీసుకొని ప్రజలకు చెప్తారు. అంతేనా కదండి? ప్రైజ్ లార్డ్. మళ్ళా వాళ్ళకి ఏమైనా కావాలన్నా మనకి వచ్చి చెప్తారు. ప్రజలు వచ్చి ఏం చెప్తారు? పాస్టర్ గారు దీనికోసం ప్రార్థన చేయండి, పాస్టర్ గారు దానికోసం ప్రార్థన చేయండి. అంటే అర్థమైంది, నువ్వు దేవునికి చెప్పవా అని అర్థం. అంటే ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ధన్యతతో పాటు దేవుడు మనకు బాధ్యత ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రపంచంలో లేని బాధ్యత ఎవరికి ఉందంటే సేవకునికే ఉంది. సేవకుని కుటుంబానికే ఉంది. దేవుడు మనకు బాధ్యతలను ఇచ్చాడు. ఆ బాధ్యతలను మనం నిర్వర్తించే వారుగా ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగుతుందా. ఉండాలి అని నేను చెప్పను, ఎందుకంటే ఇది అందరికి ఏర్పడిన మాట. అవునా కదండి? కరెంటు దాంట్లో ఏలు పెట్టొద్దని అందరికీ తెలుసా తెలియదా? తెలుసా తెలియదండి? అయినా కొన్నిసార్లు ఏం చెప్పాల్సి వస్తుంది? అది ముట్టుకోక అది ముట్టుకోక అని చెప్పాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. తెలియక కాదు. ఏం కాదు? తెలియక. ఒక ఇద్దరు సేవకుల గురించి ఈరోజు నేను ఆలోచన చేశాను. ఒక ఆయన విధానం ఒక తీరు ఉంది, ఇంకొక ఆయన విధానం ఇంకో తీరుగా ఉంది. చూడండి, మనిషి జీవితంలో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. అంతేనా? చెప్పండి. నేనంటే నా ప్లస్ ఫస్టా మైనస్ ఫస్టా చెప్పాలి. మన జీవితం అంతా మైనస్. చెప్పండి. మన జీవితం అంతా మైనస్ అయితే యేసై వచ్చినాక ఆయన నిలువు గీత పెట్టిండు. దేవుని స్తోత్రం. ఏం పెట్టిండు? శిలువలో అడ్డకర్ర మానవత్వానికి గుర్తు, నిలువు కర్ర దైవత్వానికి గుర్తు. అయితే మన జీవితం అంతా ఏంటిది? మైనస్. చెప్పండి. ఏమవుతుంది? సరిపోతుంది. మన జీవితం అంతా ఏంటిది? మైనస్. కానీ యేసయ్య దయ వల్ల మనం ప్లస్ గా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం. మన మైనస్లన్నీ కూడా దేవుడు ఏం చేసిందండి? ప్లస్ గా మార్చాడు. అయితే ముందు దావీదు గురించి మనం మాట్లాడుతున్నాం. దావీదు దేవునితో ఒక మాట చెప్తున్నాడు. దావీదు దేవునితో ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. 51వ కీర్తనలో చూడండి, 12వ వచనాన్ని చదువుకున్నాం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ రక్షణానందము నాకు మరలా కలగజేయము. అంటే మరలా కలగజేయమంటే అర్థమైంది? తక్కువ అయిందన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. అన్నం పెట్టి కూరేస్తారు, సరిపోయిందా? పర్వాలేదు. లేకపోతే ఏమడుగుతారు? మళ్ళీ పెట్టమంటారు. పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు జీవితంలో దావీదు గొప్ప వ్యక్తి. దావీదు పాటగాడు, దావీదు ఆటగాడు, దావీదు అందగాడు, దావీదు ఆరాధికుడు, దావీదు రోషం గలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం గలవాడు? రూపవంతుడు. అట్ ద సేమ్ టైం ఆయన రోషం కలిగిన వాడు. ఇశ్రాయేలు సైన్యాన్ని గొలియాతు ఆట ఆడిస్తాడు. ఏం చేస్తాడండి? ఆట ఆడిస్తాడు. ఎవరికి ధైర్యం సరిపోవట్లే. తెచ్చుకునే తింటారు, సప్పు చేయకుంటారు. ఏం చేస్తారు? తెచ్చుకునే తింటారు, సప్పు చేయకుంటారు. ఏం మాట్లాడతలే, ఎదురుపోవట్లే. ఎవరు కూడా నేను యుద్ధం చేయాలనే ఆలోచన కలిగి లేరు. ప్రతి ఒక్కరికి ఏముందయ్యా అంటే భయం ఉంది. ఏముంది? ఏం భయం ఉంది? చచ్చిపోతామనే భయం. ఏ భయం చెప్పండి? వాడు చంపుతాడన్న భయం ఉంది. అంతేనా కదా? మనలో కూడా భయం ఉంది. ఏది చెప్పండి?